ఏంటి బామ్మా హ్మ్? ఈరోజు మనం ఏం స్వీట్ చేసుకుందాం? గులాబ్ జామున్. సరే అయితే మనకి కావాల్సిన సామాన్లు తీసుకురండి. చాలా బావుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. 3 బౌల్స్ తీసుకుని 1 గ్లాస్ పిండికి 1 స్పూన్ నెయ్యి వేయాలి. తరువాత కొంచెం కొంచెంగా పాలు పోసి మెత్తగా కలపాలి. ఇది ఇప్పుడు ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. బామ్మా, మాకు రౌండ్ గా రావట్లేదు. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కడాయిలో ఆయిల్ పోసి వేడి చేయాలి. తర్వాత ఉండలను మెల్లగా ఆయిల్లో వేయాలి. కొంచెం టైం తర్వాత అవి గోల్డెన్ కలర్లోకి మారుతాయి. ఇంకో ప్యాన్లో 1 గ్లాసు షుగర్కి 2 గ్లాసుల నీళ్లు వెయ్యాలి. పాకం వచ్చాక యాలకుల పొడి వెయ్యాలి. 2 నిమిషాలు ఇలా ఉంచాలి. అప్పుడే పాకం లోపలికి వెళ్ళిపోయి జ్యూసీగా టేస్టీగా ఉంటాయి. వావ్ బామ్మా, చాలా టేస్టీగా ఉన్నాయి. ప్రేమతో చేస్తే అన్నీ టేస్టీగా ఉంటాయి. పిల్లలు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేస్తే మీకు కూడా టేస్టీ గులాబ్ జామున్ ఇస్తాన్రా.